అబద్ధం తియ్యగా ఉంటుంది, నిజం చేదుగా ఉంటుంది. అబద్ధం హాయిగా ఉంటుంది, నిజం కష్టంగా ఉంటుంది. అబద్ధము తొందరగా స్ప్రెడ్ అవుతుంది, నిజం నిదానంగానే ఉంటుంది. కానీ అబద్ధము చెప్తేనక ఒక్కరోజు సంతోషంగా ఉండొచ్చండి. ఏదన్నా ఒక విషయము జరుగుతుంది అన్నప్పుడు దాన్ని దాచడానికి అబద్ధం చెప్పేస్తాము. ఆ అబద్ధాన్ని దాచడానికి ఇంకొక అబద్ధం చెప్పాల్సింది ఉంటుంది. దాన్ని దాచడానికి ఇంకొకటి. అలా మనం అబద్ధం చెప్పకూడదు అనుకుంటూనే ఒక్క అబద్ధం చెప్పామనుకోండి, ఎన్ని అబద్ధాలు చెప్పాల్సింది ఉంటుందో తెలుసా? ఎందుకంటే అందరూ అనుకుంటారండి మనం ఇంట్లోనే మనం మ్యాక్సిమం ఇంట్లో అనుకున్నాం అనుకోండి, మన ఇంట్లో మనకు నచ్చని పని ఒక పని చేశాము, మన హస్బెండ్కి నచ్చని పనో లేదా వాళ్ళు మనకు నచ్చని పని ఒక పని చేశారనుకోండి, దాన్ని ఓహో ఇది చెప్తే ఇంక మా వైఫ్ తిడుతుంది కదా, ఓహో మా భర్త తిడతాడు కదా అనేసి, ఆహా నేనేం చేయలేదు అనేసి, అంటే ఏదన్నా కానీ ఈ పని నేను చేయలేదు అని చెప్పారనుకోండి, ఆ పని గురించి ఏదైనా తెలిసినప్పుడు వీళ్ళు ఏదన్నా అడుగుతారనుకోండి, ఇంకొక అబద్ధం, ఆహా లేదు ఇట్లా కాదు అట్లా అనేది, దాన్ని దాచిపెట్టుకుని ఇంకొక అబద్ధం, అలా చెప్తూనే పోతారండి. దానికంటూ ఆ పనికంటూ ఏది ఉండదు. అదే అలా తెలిసినప్పుడు అది పూర్తిగా దాచి 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 అబద్ధం అనేది దాగుతుందండి. చెప్పినప్పుడు ఆ కొద్దిసేపు అనేది సంతోషంగా ఉండగలుగుతాము. దాన్ని దాచడానికి ఎన్ని కష్టాలు పడాలనో, దానికోసం ఎన్ని అబద్ధాలు చెప్పాలనో, ఎప్పుడు నిజం తెలుస్తుందో ఏమో, తెలిస్తే ఏమంటాడో ఏమో, ఏమంటుందో ఏమో నా భార్య అనేసి అయితే అనుకుంటూనే ఉంటాము. దానివల్ల మనశ్శాంతి అనేది ఉండకుండా ఉంటుంది. కానీ కవర్ చేసుకుంటా వస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనకు నిజం తెలుస్తుందో మనం అనుకుంటూ ఉంటాం ఒక అబద్ధం చెప్పాము కదా అనేసి. కానీ నిజం తెలిసినప్పుడు అది అబద్ధం కాదండి, మోసం అవుతుంది. నిజం తెలిసినప్పుడు అది చిన్నదే ఉంటుందండి. మనం చెప్పినప్పుడు చిన్నదే కదా ఏం కాదనిపిస్తుంది. కానీ అది తెలిసినప్పుడు ఇంత పెద్దగా అవుతుంది. దానివల్ల గొడవ ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? అందుకే అండి ఏదన్నా కానీ మనం ఒక విషయం చేసినప్పుడు, ఇప్పుడు మా ఆయనే ఉన్నాడు అనుకోండి, లేదు ఈ పని చేయకు బుజ్జమ్మ అన్నప్పుడు తప్పకనో ఆ పని చేసినాము అనుకోండి, ఇప్పుడు డబ్బులే ఉన్నాయి, వేరే వాళ్ళు నన్ను డబ్బులు అడిగారండి, మళ్ళీ ఇస్తామండి, ఒక 1000 రూపాయలు కానీ 2000 కానీ ఉంటే ఇస్తారా, కొంచెం ఖర్చు అవసరానికి కావాలి, మీకు ఒక వారం తర్వాత ఇస్తాము అంటారు. నాకు లేదని చెప్పనికి రాదు. సర్లేండి మా ఆయన్ని అడిగేసి ఇస్తానక్క అని చెప్తాను. మా ఆయన్ని అడిగితేనక మా ఆయన ఏమంటాడు, ఎందుకు డబ్బులు ఇవ్వడము, డబ్బులు ఇస్తేనక మళ్ళీ తిరిగి రావు, ఆ విషయం నాకు బాగా తెలుసు, ఏం వద్దులే, ఏం మన దగ్గర ఏం డబ్బులేమి ఎక్కువ ఏం లేవులే, ఏం అవసరం లేదు అనేసి అన్నాడు మా ఆయన. మా ఆయన అన్నప్పుడు ఇంకా నేను ఏం చేస్తాను, వాళ్ళకు లేదు అని చెప్పలేను. చెప్పలేక నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసాను. నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేసాను తర్వాత మా ఆయన డౌట్ వచ్చేసి, ఏం బుజ్జమ్మ నీ దగ్గర డబ్బులు ఉండేవి ఏవి అనేసి అడుగుతాడు. అడిగినప్పుడు లేదు బావా నేను ఇట్లా ఇది తీసుకున్నాను, ఒక వస్తువు తీసుకున్నాను, ఆ వస్తువు ఏది, లేదు ఇట్లా అట్లా నేను చెప్పుకుంటూ పోతాను. సడన్గా మా ఆయనకు ఒకేలా నేను పోకును, లేక మా ఆయన ఇంట్లో ఉన్నప్పుడు ఆమె వచ్చి మీరు డబ్బులు ఇచ్చినారు కదా నాకు 1000 రూపాయలు పట్టండి అన్నదనుకోండి, అక్కడేముంది నా బండారం బట్ట బయలైనట్టే. అప్పుడు మా ఆయన ఏమనుకుంటాడు అంటే, నన్ను మోసం చేస్తావా, నేను వద్దన్నా కానీ తెలియకుండా ఇస్తావా, నువ్వు ఇట్లా కూడా చేస్తున్నావా, ఇదేనా చేస్తున్నది, ఇట్లా నాకు తెలియకుండా ఇంకా ఏమన్నా చెప్పకుండా దాచిపెడుతున్నావా అనేసి అనేది మాట్లాడతాడు. అలా జరుగుతూ ఉంటుందండి. అది ఫస్ట్ మనం అబద్ధమే అనుకుంటాం, కానీ అది మోసం కింద మారుతుందండి మనం చెప్పకుంటే. అదే నిజం ఆ క్షణంలో, లేదు నాకు చెప్పడానికి రావట్లేదు లేదనేసి, ఏదో అవసరం ఉండే అడిగింది కదా ఇచ్చేసినలే బావా అంటే కనుక కొద్దిసేపు కోపంగా ఉంటాడు. చెప్తే మనిషి మాట వినవా అనేసి తిడతాడు. చెప్తున్నాను కదా మనిషి మాట వినవా, ఎందుకు వినవు అంటాడు. గట్టిగా అడుస్తారు, సైలెంట్ అవుతాడు, కొద్దిసేపు మాట్లాడకుండా ఉంటాడు. ఇక నేను తప్పు చేసింది నేనే కదా, కాళ్ళ ఎల్లబడో మళ్ళీ మాట్లాడతారు, లేకుంటేనక ఒకరోజు అలుగుతారు అంతే. తర్వాత మాట్లాడతారు కదా, లేదా సారీ
అనేది చెప్తే పోతుంది. అవన్నీ కాకుండా మనము దాచిపెట్టాము అనుకోండి, ఆ క్షణం తీయగానే ఉంటుందండి అబద్ధము. నిజం తెలిసిన రోజు అసలు ఎంత బాధపడాల్సింది ఉంటుందో. ఇంక అప్పటి నుంచి మన మీద నమ్మకం పోతుందండి. ఏ విషయమైనా కూడా లేదు నేను చేయలేదంటనక, ఏమో మొన్న చేసింటివి కదా, అట్నే కూడా ఈసారి కూడా చేసినావేమో అనే కింద ఉంటారండి. అందుకే ఈ అబద్ధము అనేది చెప్పడం అనేసి మానేసేయాలండి. ఎప్పుడు చెప్పాలి అబద్ధమైన కానీ, ఎప్పుడు మన వల్ల ఒకరి ప్రాణం పోతుందన్నప్పుడు, దీనివల్ల ఒకరి ప్రాణం నిలబడుతుందన్నప్పుడు అబద్ధం చెప్పాలి. అంతేగాని ప్రతి చిన్న విషయానికి అబద్ధం చెప్పామనుకోండి, మన మీద మనకే నమ్మకం లేకుండా పోతుందండి. ఎవరు నమ్మరు మనల్ని. అందుకోసమే చెప్తూ ఉన్నాను. నేనైతే అలాగే అనుకుంటానండి. ఒక అబద్ధం దాచిపెట్టామంటే ఎన్నో అబద్ధాలు ఆడాలి. అది అనేది తెలిసినప్పుడు ఎంతో బాధపడాల్సింది వస్తుందండి. అందుకోసమే చెప్తున్నాను. ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.